ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ గేమ్ ఫుట్బాల్. కానీ మన దేశంలో అందరూ ఇష్టపడే ఆట క్రికెట్. ఇండియాలో ఫుట్బాల్ ఆడే ప్లేయర్స్ లెస్ దెన్ 10% మాత్రమే ఉన్నారు. కానీ ఓ చిన్న వయసులో మన చిన్నపిల్లలు ఫుట్బాల్ బూట్లు వేసుకొని యూరప్కి చుక్కలు చూపించారు. కేవలం వారం రోజుల్లోనే ఒకే ఒక్క టోర్నమెంట్ ఆడి ప్రపంచానికి ఇండియా ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుందో చూపించారు. ఇండియాకి ఫుట్బాల్లో ఫ్యూచర్ ఉందా అని భయపడ్డ ప్రతి ఇండియన్ సందేహాలను వైపౌట్ చేశారు. స్టార్ట్ చేద్దామా? మినెర్వా అకాడమీ ఆఫ్ ఫుట్బాల్ క్లబ్ ఇండియా తరపున పంజాబ్ నుంచి వచ్చిన ఒక అండర్ 13 జట్టు. వాళ్ళ టార్గెట్ డెన్మార్క్. వాళ్ళ గోల్ దానా కప్ 2025ని ఎలాగైనా గెలవాలి. కానీ వాళ్ళు చేసిన ప్రదర్శనకి విజయం అనే పదం సరిపోదు. అదొక విప్లవం లేదా పోరాటం అని చెప్పొచ్చు. డెన్మార్క్లోని హిజోరింగ్ పట్టణం. ఎక్కడ చూసినా స్టేడియాలు, జెండలు, జట్ల యొక్క జోష్. కానీ ఎక్కడ కూడా మన ఇండియా ఫ్లాగ్ కనిపించలేదు. కాకపోతే ఇండియా పేరు మాత్రం మారుమోగింది. స్టేజ్ 1లో అంటే గ్రూప్ స్టేజ్లో మనలు చేసిన డామినెన్స్ మామూలుగా లేదు. మినెర్వా అకాడమీ తన మొదటి మ్యాచ్లో లోకల్ ధనిష్ టీంతో తలపడింది. రిజల్ట్ ఏంటో తెలుసా? ఇండియా 19 గోల్స్ వేసి ప్రత్యర్థి ధనిష్ టీంని ఒక గోల్ కూడా చేయనివ్వకుండా చిత్తుగా ఓడించింది. ఇది ఓపెనింగ్ మ్యాచే కదా, ఒక్కదానికేనా అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఆ తర్వాత వారు ఆగలేదు, ఇంకా రెచ్చిపోయి ఆడారు. నెక్స్ట్ మ్యాచ్ జర్మనీతో. సాధారణంగా జర్మనీతో మ్యాచ్ అంటే కొంచెం భయపడాల్సిన విషయమే. కానీ మనోళ్ళు లిటరలీ జర్మనీని తొక్కి పడేశారు. రిజల్ట్ ఏంటంటే ఇండియా 21 గోల్స్ వేస్తే జర్మనీని ఒక్క గోల్ కూడా వేయనివ్వలేదు. పూర్తి స్థాయిలో డామినేషన్. ప్రతి అరగంటకి ఒక గోల్. ఇలా గ్రూప్ స్టేజ్ మొత్తం గేమ్స్ గెలిచి మొత్తం 70 గోల్స్ చేసింది మన ఇండియా. అవును, 3 మ్యాచ్ల్లోనే 70 గోల్స్. అంటే దాదాపు ప్రతి 2 నిమిషాలకు ఒక గోల్ అన్నట్టు. ఇప్పుడు ఫుట్బాల్ యొక్క ఫ్యాన్స్ ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇదెక్కడి టీం రా బాబు, ఇండియానా? ఇట్స్ ఇంపాసిబుల్ అని ముక్కున వేలు వేసుకున్నారు. ఇక స్టేజ్ 2 అంటే క్వార్టర్ ఫైనల్. సారీ, ఇది క్వార్టర్ ఫైనల్ కాదు, ఇది థ్రిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు టోర్నమెంట్ కొంచెం టఫ్గా మారింది. ఎందుకంటే ఆపోజిట్లో ఆర్టిజిస్ ఎఫ్సి అంటే పలెస్టైన్ ఆరిజిన్ క్లబ్. ఈ టీం చాలా స్ట్రాంగ్ అండ్ ఫిజికల్గా మరియు టెక్నికల్గా కూడా. కానీ మన ఇండియా టీం ఏం చేసిందో తెలుసా? ఫీల్డ్లోకి అడుగు పెట్టగానే మొదటి నిమిషంలోనే గోల్ వేసి పలెస్టైన్కి షాక్ ఇచ్చింది. ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే ఇండియా 17 గోల్స్, పలెస్టైన్ 1 గోల్ చేసింది. అవును, 17 గోల్స్ దంచి కొట్టారు. కానీ మన గోల్ కీపర్ మన్రాజ్ సింగ్ చివర్లో కాస్త గ్లిచ్ వల్ల ఒక గోల్ మిస్ అయ్యాడు. అదే ఆ ఒక్క గోల్ మాత్రమే టోర్నమెంట్ మొత్తం మనం వదిలేసిన గోల్. ఇప్పుడు అర్థం చేసుకోండి మనోళ్ళు ఏ రేంజ్లో రెచ్చిపోయారు. ఇక స్టేజ్ 3 అంటే సెమీఫైనల్లో మళ్ళీ రాహెల్ క్లబ్తో పలెస్టైన్ మనకు ఎగనెస్ట్. ఈ రాహెల్ క్లబ్ అన్ని టోర్కిల్లో గెలిచిన జట్టు. దీన్ని ఓడించడం చాలా కష్టం. ఫిజికల్ ప్రెజెన్స్తో చాలా బలంగా ఆటను స్లో డౌన్ చేసి ఆపోజిట్ టీంని వీక్ చేసి గెలవడంలో వీళ్ళు మాస్టర్లు అని చెప్పొచ్చు. కానీ మనోళ్ళకి అవన్నీ తెలియదు. అలాంటి గేమ్ ప్లే మన చరిత్రలోనే లేదన్నట్టు మనోళ్ళు 4 గోల్స్ చేసి వాళ్ళకి కూడా ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. సమయానికి స్పీడ్ పెంచిన ఇండియా వాళ్ళను ఆ గోల్ పోస్ట్ దగ్గరికి కాదు కదా, దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. దాంతో ఇండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో కేఎఫ్ఎఫ్ మల్టా వర్సెస్ ఇండియా. డానా కప్ విజేతని నిర్ణయించే మ్యాచ్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూసే వేదిక. మల్టా జట్టు కేఎఫ్ఎఫ్ మల్టా చాలా టైటిల్ ఫేవరెట్ జట్టు ఇది. అంటే ఇండియాకి అస్సలు ఛాలెంజ్ ఇదే అనుకున్నారు. కానీ మొదటి 5 నిమిషాల్లోనే మొదటి గోల్ వేశారు. 10 నిమిషాల్లో రెండవ గోల్ వేశారు. 15వ నిమిషానికి 4 గోల్స్ వేశారు. ఏంటి 4 గోల్స్ వేస్తేనే అయిపోయింది అనుకుంటున్నారా? ఫైనల్ రిజల్ట్స్తో ప్రపంచాన్ని ఒక్కసారి ఇండియా వైపు చూసేలా చేసింది మన మినెర్వా క్లబ్. రిజల్ట్ ఏంటంటే ఇండియా 15 గోల్స్ వేసి మల్టాని ఒక్క గోల్ కూడా వేయనీయలేదు. ఓ ఫైనల్ మ్యాచ్లో 15 గోల్స్ అంటే ఇది ప్రదర్శన కాదు, ప్రభంజనం. మనం ఫుల్ టోర్నమెంట్ యొక్క స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇండియా ఆడింది కేవలం 7 మ్యాచెస్ మాత్రమే. కానీ చేసిన గోల్స్ అక్షరాల 110. మనోళ్ళు యావరేజ్గా ఒక మ్యాచ్కి 15.7 గోల్స్ చేశారు. క్లీన్ స్వీప్స్ 6 out of 7 మ్యాచెస్. ఈ విజయం వెనుక ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఆ టీమ్ కోచ్ రంజిత్ బజాజ్ గారు. ఆయన ఆ పిల్లలకు ఇచ్చిన మోటివేషన్ని ఒక్కసారి చూడండి. Today we are playing for 1.5 million people. Today we are going to get the trophy. 3, 2, 1, ఈ మోటివేషన్ చూస్తే మనకే పరిగెత్తి గోల్ కొట్టాలన్నంత ఆవేశం వస్తుంది. థ్యాంక్ యూ రంజిత్ సార్. ఈ టీంతో మీరు బెస్ట్ కోచ్గా అండ్ అలానే బెస్ట్ టీమ్గా ఇండియా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇక ప్లేయర్స్ విషయానికి వస్తే మన ఇండియా తరపున టోర్నమెంట్ టాప్ స్కోరర్గా రాజ్ 17 గోల్స్, 2 కీలక మ్యాచ్లలో 2 సార్లు, ఒక్కసారి క్వార్టర్ ఫైనల్లో
పాలెస్టైన్ మీద, ఇంకోసారి ఫైనల్లో మల్టా మీద హ్యాట్రిక్ గోల్స్ వేసి ఇండియా ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. ఇది సాధారణమైన విషయం మాత్రం కాదు. అత్యంత కీలకమైన 2 మ్యాచ్లలో హ్యాట్రిక్ చేయడం అంటే అతను కేవలం టాప్ స్కోరర్గానే కాదు, మ్యాచ్ విన్నింగ్ మిషన్ అనుకోవచ్చు. 1982 నుండి ఇప్పటి వరకు గడిచిన 43 సంవత్సరాలలో దానా టోర్నమెంట్కి ఇండియా ఇప్పటి వరకు దాదాపు 100 టీమ్స్ని పంపింది. 1982 నుండి మినర్వా అకాడమీ మాత్రమే మొట్టమొదటిసారిగా ఇండియా తరపున కప్పు గెలిచిన ఏకైక జట్టు. కేవలం ఒకే ఒక్క గోల్ కన్సీడ్ చేసిన ఏకైక జట్టుగా బెస్ట్ డిఫెన్సివ్ ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసి ప్రతి భారతీయుణ్ణి తలెత్తుకునేలా మినర్వా చేసింది. నిజంగా ఇది బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. కానీ వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే చాలామంది పంజాబ్లోని మారుమూల గ్రామాల నుండి మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చారు. కప్ కోసం ఆ పిల్లలు పడ్డ కష్టం, దానా కప్ కోసం డెన్మార్క్ వరకు వెళ్ళడం అంటే ఫ్లైట్ ఛార్జెస్కి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఒకవేళ వెళ్ళినా విదేశీ మట్టిలో అలవాటు లేని గడ్డ మీద విజయం సాధించడం కూడా వాళ్ళకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈ విజయంతో మన దేశం ఇప్పుడు క్రికెట్లో మాత్రమే కాదు, ఫుట్బాల్లోనూ విజయాన్ని రుచి చూస్తోంది. ఆ పిల్లలు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రపంచంలో నెంబర్ 1 టీమ్గా పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్.